తెలంగాణలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలైన టి. వెంకట్రావు, దానం నరేందర్, కడియం శ్రీహరి తదితరులు 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ టికెట్పై గెలిచి త్వరలో కాంగ్రెస్లో చేరడం రాజకీయ సంక్షోభానికి దారితీసింది. ఈ ఎమ్మెల్యేలను అనర్హులుగా ప్రకటించాలని బీఆర్ఎస్ స్పీకర్ కోరగా, స్పీకర్ నిర్ణయం తీసుకోకపోవడంతో విషయం హైకోర్టుకి, ఆ తర్వాత సుప్రీంకోర్టుకి చేరింది. సుప్రీంకోర్టు కీలక తీర్పులో స్వయంగా అనర్హత వేటు విధించలేమని, స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకోవాలని ఆదేశించింది. స్పీకర్లు త్వరగా నిర్ణయం తీసుకోకపోవడంపై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆపరేషన్ సక్సెస్, పేషెంట్ డెడ్ అనే పరిస్థితిని ఎత్తి చూపింది. ఈ తీర్పు స్పీకర్ పదవిని గౌరవిస్తూనే వారి బాధ్యతను గుర్తు చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. స్పీకర్ 3 నెలల్లో 10 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు విధిస్తే ఆ స్థానాల్లో ఉప ఎన్నికలు జరగవచ్చు. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 19 నెలలు పూర్తయిన నేపథ్యంలో ఉప ఎన్నికలు 2 సంవత్సరాల తర్వాత జరిగే అవకాశం ఉంది. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ కొత్త అభ్యర్థులను నిలబెట్టి కాంగ్రెస్కు పోటీ ఇవ్వొచ్చు. అయితే కాంగ్రెస్ అనర్హులైన ఎమ్మెల్యేలను తిరిగి బరిలో దింపవచ్చు. ఈ ఉప ఎన్నికల కాంగ్రెస్ పాలనపై ప్రజా అభిప్రాయాన్ని ప్రతిబింబిస్తాయి. కాంగ్రెస్ అభ్యర్థులు గెలిస్తే ప్రజలు కాంగ్రెస్కు మద్దతు ఇస్తున్నట్లు భావించవచ్చు. ఒకవేళ బీఆర్ఎస్ అభ్యర్థులు గెలిస్తే అది కాంగ్రెస్కి ఎదురుదెబ్బగా పరిగణించబడుతుంది. స్పీకర్ నిర్ణయం, ఉప ఎన్నికల అవకాశం, ప్రజల తీర్పు ఈ అంశాలు తెలంగాణ రాజకీయాలలో ఆసక్తికర మలుపులకు దారితీసే అవకాశం ఉంది. స్పీకర్ 3 నెలల్లో నిర్ణయం తీసుకుంటారా, లేక విషయం మళ్లీ సుప్రీంకోర్టుకి చేరుతుందా అనేది రాష్ట్ర రాజకీయ భవిష్యత్తును నిర్ణయించనుంది.